సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి పెద్ద షాక్. వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేస్తున్నాను. అయితే వాళ్ళకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకో తెలుసా గైస్? అకార్డింగ్ టు సోర్సెస్ ఒక పెద్ద ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఒక రీసెంట్ పోక్సో కేసులో విక్టిమ్ మీద ఇష్టం వచ్చినట్టు చీప్ కామెంట్స్ చేసినందుకు 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసెస్ ఫైల్ అయ్యాయి. ఇక్కడితో ఆగలేదు. ఎవరైతే విక్టిమ్ వీడియోస్, ఫొటోస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ని క్రాస్ వెరిఫై చేయకుండా పోస్ట్ చేశారో వాళ్ళ మీద కూడా కేసెస్ పెడుతున్నారు. అసలు కేసు హ్యాండిల్ చేస్తున్న జడ్జి గారి మీద కూడా తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టే ముచ్చటే లేదు. కట్ చేస్తే సీన్ మామూలుగా లేదు. ఇప్పుడు అరెస్ట్ భయంతో చాలా మంది వాళ్ళ పాత వీడియోస్ అన్ని డిలీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. కొంతమంది అయితే తప్పైపోయింది, ప్లీజ్ క్షమించండి అంటూ సోషల్ మీడియాలో ఓపెన్ అపాలజీ లెటర్స్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అస్సలు హైలైట్ ఏంటంటే ఇలాంటి పోక్సో అండ్ రేప్ కేసెస్ మీద ముందు ముందు వీడియోస్ ఎలా చేయాలి అంటూ చాట్ జీపీటీని అడుగుతున్నారు. మొత్తానికి వీళ్ళందరినీ ఏం చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ రూపంలో కుమ్మేసేయండి.